ఈరోజు స్పెషల్ వచ్చేసి పప్పు చెక్కలు టేస్ట్గా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. అందుకోసం 1 కప్పు వరకు మినపప్పు తీసుకొని దోరగా వేయించుకొని మిక్సీ జార్లో పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. వేయించి పెట్టుకున్న పల్లీల్ని క్రష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బేసన్లోకి 5 కప్పుల వరకు బీపీని జల్లించి తీసుకోండి. అదే కప్పుతోనే మినపప్పు కూడా జల్లించి తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లి వేసుకొని క్రష్ చేసి పక్కన ఉంచుకోండి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, వెల్లుల్లిని, అలాగే క్రష్ చేసి పెట్టుకున్న పల్లీలు, 2 గంటల సేపు నానబెట్టుకున్న శనగపప్పుని, అలాగే 1/4 టీ స్పూన్ వరకు ఇంగ వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడివేడిగా ఉన్న నూనె కానీ బటర్ కానీ వేసుకొని బాగా చక్కగా కలపండి. తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం పిండి తీసుకొని ముద్దల్లాగా చేసుకొని ఉప్పు చెక్కల్లాగా తట్టుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా నూనెలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి